పెద్దపల్లి జిల్లా రామగుండం సిపి సూచనల మేరకు పెద్దపల్లి పట్టణంలో యాంటీ డ్రగ్స్ అవేర్నెస్ ప్రోగ్రాంలో భాగంగా ఈ రోజు పెద్దపల్లిలోని మదర్ తెరిసా ఇంజనీరింగ్ కాలేజ్ నందు జరిగింది. యువత డ్రగ్స్ వల్ల ఏ విధంగా చెడిపోతున్నారు, డ్రగ్స్ తీసుకోవడం వల్ల వచ్చే అనర్థాల గురించి వారికి తెలియజేయడం జరిగింది. ఈ ప్రోగ్రాంలో పెద్దపల్లి సిఐ కృష్ణ అండ్ ఎస్ఐ మల్లేష్ పాల్గొనడం జరిగింది. అవగాహన కల్పించడానికి డ్రగ్స్, నో రైటింగ్, సైబర్ క్రైమ్ 3 టాపిక్స్. ఇంకా ఏదైనా సైబర్ క్రైమ్ డ్రగ్స్ గురించి మాట్లాడితే డ్రగ్స్ వాటికి అడిక్ట్ అవుతారు. డ్రగ్స్ కి గాంజా కానీ పదార్థాలు సిగరెట్ పెట్టుకుని తాగడం కానీ దాని సేవించడం కానీ రకరకాల ఉంటాయి. తీసుకోవడం వల్ల వాటికి అడిక్ట్ అయిపోతారు. అడిక్ట్ అయితే ఏమంటే ఇప్పుడు హైదరాబాద్ చేయించడానికి తెలుసా కోరిగా ఇప్పుడు మన లేడీస్ కూర్చుంటే మార్కెట్ వెళ్ళిపోతే బయట మీద చేయించడానికి చేస్తారు. ఎందుకు చేస్తారు సార్? ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఉన్నారు, అందులో మెడికల్ స్టూడెంట్స్ ఉన్నారు, యంగర్సే ఎక్కువ వాళ్ళు బయట వెళ్ళి హెల్మెట్ పెట్టుకొని ఖర్చు పెట్టుకొని వెంటనే కూర్చొని వాటిని ఈజీగా లేడీస్ వాళ్ళు ఏజ్ వాళ్ళు 16 years ఉంటారు. ఒక్కటే బ్యాగ్ పట్టుకోవచ్చు. మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ విలేజ్లలో కానీ సిటీలలో క్లీన్ చేస్తుంటారు కదా, తెలుసు. వీటికి అలవాటు పడడం వల్ల వాటికి డబ్బులు లేకపోవడం వల్ల ఇంట్లో మరో పాట తప్పులు చేస్తున్నారు. వీటిని అడిగితే వీటికి డ్రగ్స్ అలవాటు వాటి తెలుసుకొని అనుకోని డ్రగ్స్ కొనుక్కుంటారు. అంటే మనిషిని ఇంత ఎన్ని రకాలుగా నేరానికి ఉసిగొలుతుందో డ్రగ్స్ అంటే ఒకసారి మనం దానికి అలవాటు పడితే దాన్ని మార్చుకోవడం చాలా కష్టం. అంటే అది ఒక అడిక్టెడ్ కంప్లీట్గా మనం దానికి అలవాటు పడిపోతాం. కంప్లీట్గా మనకి నెక్స్ట్ ఈసారి తీసుకున్న తర్వాత ఫ్రాడ్ వల్ల నెక్స్ట్ మనకు కావాలి. నెక్స్ట్ ఆ తర్వాత మనం ఖచ్చితంగా మనం తీసుకుంటే మనం చదువుకోవడం, పని చేయడం అన్ని మర్చిపోతాం. ఇప్పుడు డ్రగ్స్ మధ్యలో ఉంటారు. ఒక రకమైన మత్తు. ఇంట్లో అవసరం ఇంట్లో సామాన్లు అమ్ముకోవడం, వాచ్ అమ్ముకోవడం, ఫోన్ అమ్ముకోవడం, డబ్బులు అమ్ముకోవడం, దొంగతనాలు చేయడం, నేరాలు చేయడం ఇవన్నీ జరుగుతున్నాయి. నేను లేని చెప్పట్లేదు, జరిగేటి చెప్తున్నాను. అర్థమవుతుంది నీకు? ఇటువంటి వాటికి మీరు చేస్తున్నారు కాదు, ఇక ముందు ఇటువంటి మీ వాళ్ళ కూడా చెప్పండి, మీ ఫ్రెండ్స్ చెప్పండి, మీరు ఇటువంటి వాటికి జోలికి. డ్రగ్స్ ఒక్కసారి అలవాటు పడితే దాని నుంచి మళ్ళీ రావడం చాలా కష్టం. కాబట్టి మీరు ఎట్టి బస్సులో పోదు. ఇక్కడ ఏం చేస్తున్నారంటే చాలా ప్రదేశాలు, హైదరాబాద్ కానీ అన్ని ప్లేసెస్లో 10th క్లాస్ స్టూడెంట్స్, ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ చిన్న ప్యాకెట్ తీసుకుంటున్నారు. తెలుసా మీకు? డ్రగ్స్ అనేది పెద్ద ఇల్లీగల్ దందాలు, ఇల్లీగల్ వ్యాపారం. ఇక్కడో మహారాష్ట్రలో ఎక్కడో వాళ్ళు పండించి గంజాన్ని పండించి పిల్లలకు ఒకరికి ఇట్లా ఇస్తే వాడు చేస్తారంటే మనకు తెలియక అలవాటు ఎలా వస్తుంది? అక్కడ ఇక్కడ చూసే కదా అలవాటు మనిషికి సంగతి. ఇక్కడ నుంచి నేర్చుకోవడం, నేర్చుకోవడం వాడు చూసి అదేమంటే డ్రగ్స్ తీసుకుంటే సేమ్ రాస్తుంది. నేనేం చేస్తాను? నేను కూడా మనకు రోజు తిరుగుతా కదా, నేను తీసుకుంటాను. నాతో ఇంకోవాలి అందులో పడిపోయిన జీవితాలు రాసింది. నేను డ్రగ్స్ అనుకుంటే చట్టం చాలా కేసెస్ చాలా శాంతి, సపరేట్ యాక్ట్ అనేది ఒకటి. నార్కోటిక్స్ డ్రగ్స్ యాక్ట్ ఎట్లుంటుందంటే ఒక్కసారి గంజాయి ఎవరైనా దొరికితే చాలా కఠినంగా ఉంటుంది శిక్ష, పనిష్మెంట్. అదేవిధంగా జైలుకి పంపిస్తారు, జైలుకి వెళ్తారు. అనవసరంగా మీరు ఆ ఊపిలో ఇరుకోవద్దు, ఆ కేసులో ఇరుకోవద్దు. మీరు సార్ నాకు తెలియదు, అనుకోకుండా జరిగింది, ఫస్ట్ టైం మిస్టేక్, ఇంత ఘోరంగా ఉంటుందంటే చట్టం అది. అందులో యాక్ట్ జైలుకి పంపిస్తారు ఖచ్చితంగా. మన మీద తల్లిదండ్రులు చాలా ఆశలు పెట్టుకొని కష్టపడి డబ్బులు మీ మీద ఖర్చు పెట్టి ఇక్కడ చదువుకోవడానికి పంపిస్తున్నారు కదా, ఎవరి జీవితాలు నష్టమైంది? మీ జీవితాలు నష్టమైంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా గంజా అనే మాట, డ్రగ్స్ అనే మాట, మద్యపానం, ఈ మత్తు పదార్థాలు ఏమి ఉండదు. ఓకేనా? మాటిస్తున్నారు మీరు వాటి జోలికి వెళ్ళమని. బాయ్స్ అటువంటి హ్యాబిట్స్ అయితే ఎవరికి ఎవరు కన్ఫామా? మీకు చూడండి, ఇక్కడ కాదు జీవితంలో ఎప్పటికైనా ఇంకా చాలా వయసు ఉన్నది, చాలా భవిష్యత్తులో మనకి మంచి ఫ్యూచర్ ఉన్నది. మంచిగా చదువుకోండి, మీ తల్లిదండ్రులకు పేరు తీసుకురండి, మీ టీచర్స్కి నేమ్ తీసుకురండి.
డ్రగ్స్ గురించి అయితే చాలా వరకు చిన్న చిన్న పిల్లలు స్టూడెంట్స్ అందరూ కూడా ఒక్కసారి అలవాటు అయిందంటే మనకి అడిక్ట్ అవుతాం. ఉన్నారా మీరు సేవించే వాళ్ళు ఉన్నారా మీ ఫ్రెండ్స్ కానీ? చాలా సీరియస్. మళ్ళీ దొరికితే కేసెస్ లిస్ట్ అయితే వాళ్ళ మీద జైలు పోవడం జరుగుతుంది. జైల్లో ఏమవుతుంది, శిక్ష పడుతుంది. ఒక 10 సంవత్సరాలు లోపలికి వెళ్తారు జైలు. అర్థమైందా? జీవితం రాసి చదువుకున్న చదువు సర్టిఫికేట్